నలుగురు వచ్చి పహల్గాంకి వచ్చిన 28 మంది హిందువుల్ని చంపేశారు. ఈ న్యూస్ మొత్తం వరల్డ్‌ని దిగ్భ్రాంతి అయ్యేలా చేసింది. అందరికీ తెలుసు ఈ దాడి పాకిస్తానే చేయించిందని. కానీ పాకిస్తాన్ ఈ ట్రూత్ ని ఒప్పుకోవట్లేదు. వాళ్ళ దేశంలో అసలు టెర్రరిస్టులే లేరని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో పాకిస్తాన్ మీడియా అండ్ పాకిస్తాన్ లీడర్ పహల్గామ్ అటాక్ పైన ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏఆర్వై అనే న్యూస్ ఛానల్ ఈ ఇన్సిడెంట్ ని మోడీ చేయించారంటుంది. తన పొలిటికల్ మైలేజ్ కోసమని మోడీ పైన ప్రజలు తిరగబడితే దాన్ని డైవర్ట్ చేయడానికి తానే ఇందుని చంపేశాడని ఆ న్యూస్ ఛానల్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ధ్వాన్ అనే న్యూస్ ఛానల్ ఇండియన్ ఛానల్స్ ని సోషల్ మీడియాని చాలా క్రిటిసైజ్ చేసింది. వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ అటాక్ కి పాకిస్తాన్ కి సంబంధం లేదు, అయినా ఒక్క ఎవిడెన్స్ కూడా లేకుండా పాకిస్తాన్ ని ఎలా క్రిటిసైజ్ చేస్తారో, దీని వల్ల పాకిస్తాన్ పరువు వరల్డ్ ముందు పోతుందని చెప్తారు. అసలు మీకు ఉంటేనే కదా పరువు పోవడానికి. అండ్ నెక్స్ట్ ది ఎక్స్ప్రెస్ ట్రైబల్ అనే న్యూస్ ఛానల్ అయితే మరీ దారుణంగా కాశ్మీర్ ని మనం ఆక్యుపై చేస్తే చనిపోయిన వాళ్ళు ఇల్లీగల్ గా వస్తే అక్కడ లోకల్స్ కొట్టి చంపేశారని సిగ్గు లేకుండా చెప్తుంది. నెక్స్ట్ ది నేషన్ అనే న్యూస్ ఛానల్ రాహుల్ గాంధీ మోడీ పాలన బాగలేదని ప్రశ్నించాడంట. కాశ్మీర్ లో కూడా పాలన బాగలేకపోతే దాన్ని డైవర్ట్ చేయడానికి మోడీ ఇదంతా అటాక్ చేయించాడని నాటకాలు ఆడుతున్నాడని ఆ న్యూస్ ఛానల్ చెప్తుంది. కాశ్మీర్ ని మనం అక్రమంగా పాలిస్తున్నామంట. కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ ఉండడానికే మక్కువ చూపిస్తున్నారంట, ప్రొటెస్ట్ చేస్తున్నారంట. దీనంతా డైవర్ట్ చేయడం కోసమే మోడీ ఈ అటాక్ చేయించాడని ఈ న్యూస్ ఛానల్ చెప్తుంది. నెక్స్ట్ ది న్యూస్ ఇంటర్నేషనల్ అనే న్యూస్ ఛానల్ అయితే ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్లే ఇదంతా జరిగిందని, ఆర్టికల్ 370 రద్దు చేయకపోతే అందరూ హ్యాపీగా ఉంటుండే అని చెప్పేసి కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ పాకిస్తాన్ అబ్జర్వర్ అనే న్యూస్ ఛానల్ వక్ఫ్ బోర్డ్ బిల్ ని సవరణ చేయడం వల్ల దేశంలో అల్లర్లు జరిగాయని, అన్యాయంగా ముస్లిం భూమిని లాక్కోవడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుందని, ముస్లింస్ కి ఇదంతా నచ్చక ఇదంతా చేశారని ఈ న్యూస్ ఛానల్ చెప్తుంది. నెక్స్ట్ పాకిస్తాన్ పిఎం ఇండస్ వారి ట్రెట్ ని రద్దు చేయడం యాక్ట్ ఆఫ్ వార్ అని, ఇండియాలో చేయడం యుద్ధానికి ప్రేరేపిస్తుందని, సింధు నుండి వాటర్ ఆపితే యుద్ధం స్టార్ట్ అవుతుందని చెప్పాడు. దాంతో పాటు సిమ్లా యాక్ట్ ని కూడా రద్దు చేశాడు. సిమ్లా యాక్ట్ అంటే ఏంటంటే ఇప్పటి నుండి మన ఇండియన్ ఫ్లైట్స్ పాకిస్తాన్ నుండి వెళ్ళలేవు. పాకిస్తాన్ వాళ్ళైతే ఆకాశంలో తిరిగే ఫ్లైట్లని ఆపొచ్చు, కానీ మనం భూమి మీద ఉన్న వాటర్ అయితే ఆపకూడదంట. నెక్స్ట్ మోస్ట్ వాంటెడ్ హఫీజ్ సయీద్ కూడా గుద్ద కవరం ఎక్కి ఏమన్నాడంటే సింధు నీళ్ళని రాకుండా చేస్తే మోడీని చంపేసి ఇందులో రక్తంతో నదులు పారేలా చేస్తాడంట. వీనికి ఎంత గుద్ద కవరం ఉంటది. ఇదంతా పాకిస్తాన్ లో ఒక పెద్ద సభ పెట్టి చెప్పాడు. ఇంకొక పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్ అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ అని, వాళ్ళు కాశ్మీర్ స్వాతంత్రం కోసం పనిచేస్తున్నారని చెప్పాడు సిగ్గు లేకుండా. నెక్స్ట్ పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ కూడా వాటర్ ని ఆపితే వార్ స్టార్ట్ అయినట్టే అని చెప్తుండు. పాకిస్తాన్ న్యూస్ ఛానల్ కి లీడర్ కి కొంచెమైనా సిగ్గు ఉండాలి. కడుపుకు అన్నం తింటున్నారా పెండ తింటున్నారా? ప్రపంచం మొత్తానికి తెలుసు ఈ అటాక్ ఎవరు చేయించారని. ఏ ముఖం పెట్టుకుని మోడీ చేయించాడని చెప్తున్నారు. ఏంటి మీ దేశంలో ఉగ్రవాదులు లేదా? వరల్డ్ మోస్ట్ హఫీజ్ సయీద్ ఎక్కడి నుండి స్పీచ్ ఇచ్చాడు? మీ దేశంలో కాదా? హిందూస్ వాళ్ళ ట్రెట్ ని రద్దు చేయడం యాక్ట్ ఆఫ్ వారా? ఫస్ట్ వార్ స్టార్ట్ చేసింది ఎవరు? అయినా మీరు కూడా సిమ్లా యాక్ట్ ని రద్దు చేశారు కదా. కొడకల్లారా చెప్తున్నా వినండి, వార్ స్టార్ట్ చేద్దాం కాదు, ఆల్రెడీ వార్ స్టార్ట్ చేశాడు. ఈ వార్ అయిపోయేలోపు మీరు ఆక్రమించుకున్న పాకిస్తాన్ మళ్ళీ మాకే వస్తుంది. ఈ వార్ అయిపోయేసరికి మీరు అడుక్కు తినకపోతే నన్ను అడగండి. మీ దేశంలో ఉన్న ప్రతి వెతికి మరీ చంపేస్తాం. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా బై బై సెలవు.